గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు బుధవారం. ఈరోజు వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఏడిఆర్స్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ అయితే నెగిటివ్గా ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. విప్రో కూడా నెగిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. సో అగ్రెసివ్ పాజిటివ్నెస్ లేదు, కానీ కొద్దిగా నెగిటివ్గానే కనిపిస్తుంది ఏడిఆర్స్ క్లోజింగ్ అయిన విధానాన్ని బట్టి. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. చూస్తే మనకి ముఖ్యంగా ఈ యొక్క ఎనర్జీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. మెటల్స్ స్ట్రాంగ్గా ఉంది. సెక్టర్ అనమాట ఇది కంప్లీట్గా కమోడిటీస్, ఎనర్జీ, మెటల్స్, కమోడిటీస్. సో జేపీ మోర్గాన్ హెవీ వెయిట్ అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 1 month బ్యాక్. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి మెటల్స్ చాలా కరెక్షన్ జరిగినాయి. ఇది కోవిడ్-19లో మంచి బూమ్ వచ్చింది మెటల్స్కి. ఓకే, ఎస్పెషల్లీ చైనా ఇంపోర్ట్స్ రిక్వైర్మెంట్ పెరిగిందన్నాడు. దాని తర్వాత ఏంటంటే చైనాలో కొద్దిగా ఈ యొక్క ఇంపోర్ట్స్ అవన్నీ ఆపేసింది, తగ్గించేసింది చాలా వాటికి. దాని తర్వాత మెటల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా కరెక్షన్ తీసుకున్నాయి. మళ్ళీ ఎనర్జీ అండ్ మెటల్ కమోడిటీస్ సంబంధించినవి ఇవన్నీ కూడాను కొద్దిగా రికవర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మనం చూస్తే ఫార్మా దాకా అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ వెరాజ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిన సెక్టార్స్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఐటీ, మీడియా అనేది కనిపిస్తూ ఉంది. అగ్రెసివ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే లేదు, కానీ మనకి ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అగ్రెసివ్గా బాయింగ్ అయితే జరిగింది వీటిల్లో, రైట్. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూస్తే S&P 500 విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది, గుడ్. డౌ జోన్స్ ప్రస్తుతం అయితే పాజిటివ్గా ఉంది, సూపర్. 76 పాజిటివ్గా కనిపిస్తుంది, 76 పాయింట్స్. అండ్ యూరప్ పాజిటివ్గా ఉంది. అఫ్ కోర్స్ యుఎస్ 500 యుఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్, ఇది కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది, జర్మన్ పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ ముఖ్యంగా జపాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అన్నిటిని మించి 1.25% స్ట్రాంగ్ అయితే ఏషియా మార్కెట్ జపాన్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేది గ్లోబల్ నుంచి గ్లోబల్ సెంటిమెంట్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ మనకు వచ్చేసరికి నిన్నటి రోజున S&P 500 వాళ్ళు రీసెర్చ్ చేసిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఫ్లాట్ అనేది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఇది ఎక్స్పెక్టేషన్, ఫోర్కాస్ట్ అంటే ఎక్స్పెక్టేషను, అదే డేటా రావడం జరిగింది. అండ్ ఐఎస్ఎం వాళ్ళ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. ఓకే, సో జాబ్ ఓపెనింగ్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఓకే, మిక్స్డ్ కాంటెక్స్ట్ యుఎస్ మార్కెట్స్లో కనిపిస్తుంది. బట్ డౌ జోన్స్ అయితే పాజిటివ్గానే కన్సిడర్ చేసుకొని పాజిటివ్గా మూవ్ అవుతుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ఎలా జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ఇదంతా కూడాను ఈ కాలం వచ్చేసరికి, రైట్. ఇది వచ్చేసరికి ప్రైస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే వాల్యూమ్ అనమాట. సో ఫీచర్స్ వాల్యూమ్, ఇది నాటు మామూలు వాల్యూమ్ కాదు, ఫీచర్స్లో వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్. అయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ చూపించింది, దాని తర్వాత లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. అండ్ కొద్దిగా ఈ యొక్క ఇంక్రీజ్ కూడా జరుగుతుందన్నమాట. ఏది ఫీచర్ బిల్డప్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అండ్ లాంగ్ సైడ్ అయితే ప్రస్తుతం మనకి చూపిస్తూ ఉంది. బిగ్గర్ పిక్చర్లో లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా లాంగ్ బిల్డప్ మనకి 32%, షార్ట్ కవరింగ్ అగైన్ 18%, దగ్గర 50% రెండింటిని కలిపితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు పాజిటివ్గా. అండ్ అగైన్ షార్ట్ బిల్డప్ అయితే కొద్దిగా యాడ్ అయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు షార్ట్ బిల్డప్ లేకుండే, బట్ కొద్దిగా షార్ట్ బిల్డప్ కూడా యాడ్ అయింది. దగ్గర ఇది 29 అండ్ 5% లాంగ్ అన్వైండింగ్, మొత్తం కలిపి 35% షార్ట్ బిల్డప్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే లాంగ్ సైడ్ కొద్దిగా అగ్రెసివ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే అదానికి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా దాదాపుగా చాలా చక్కగా 10%, 5% అండ్ 20% అలా మూవ్ అయినాయి. అండ్ అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్ అండ్ పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఆయిల్, ఎనర్జీ సెక్టర్ బాగుంది అనుకున్నాం కదా, ఎనర్జీ సెక్టర్ అండ్ అదాని స్టాక్స్ అయితే చాలా చక్కగా మూవ్ అవుతున్నాయి.
అండ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన వాటిల్లో మనకి హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, హెచ్సిఎల్ టెక్ ఇవి కనిపిస్తున్నాయి. వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ పిక్చర్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక 60% పాజిటివ్గానే ఉంది. ఒక 40% స్టిల్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. అండ్ ఈ యొక్క స్టాక్స్ వచ్చేసరికి మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. సో వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. బట్ అగైన్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్క కంపెనీ కూడా ఈరోజు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఎఫ్ఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ ఉన్నట్టు చూపిస్తున్నారు. క్లయింట్ లాంగ్, ప్రొపరైటరీ డిఐఎస్ అందరూ కూడా షార్ట్ పొజిషన్ ఉన్నట్టు చూపిస్తున్నారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఇది మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఎఫ్ఐఎస్ స్టిల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద అమౌంట్స్ ఇవి. 5,223 కోట్లు క్యాష్ మార్కెట్లో, ఇండియన్ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ డిఐఎస్ దగ్గర దగ్గర 1,400 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. నెట్ మనం చూసుకున్నట్టయితే 3,824 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది పాజిటివ్ సైన్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీన్ని మనం లాస్ట్లో చూద్దాం. అండ్ ఒకసారి ఎఫ్ఐఎస్డిఎస్ యాక్టివిటీ అనేది చూద్దాం. సో అవుట్ స్టాండింగ్ ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టు ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూడండి, పుట్స్ ఎక్కువగా బై చేసినట్టు చూపిస్తున్నారు, అంటే బేరిష్గా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ మనకి కాల్స్ ఏమో 1.27 ల్యాక్ క్వాంటిటీ అనేది బై చేస్తే 1.95 ల్యాక్ క్వాంటిటీ అనేది పుట్స్ బై చేసినట్టు చూపిస్తుంది డేటా అనేది. సో ఎఫ్ఐఎస్ బేరిష్గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది. అదేవిధంగా స్టాక్స్లో వీళ్ళు మనం చూసాం కదా, 5,223 కోట్లు బై చేశారు, డిఐఎస్ఎన్ సెల్ చేశారు. అది క్లారిటీ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. దాని తర్వాత ఫీచర్స్లో ఏ విధంగా వీళ్ళ యాక్టివిటీ ఉందనేది చూస్తే నిఫ్టీలో 1,277 కోట్లు ఫీచర్స్ బై చేసినట్టు చూపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో 672 కోట్లు క్యాష్ వీళ్ళు ట్రేడ్ చేసినట్టు చూపిస్తుంది అనమాట. సో మిగతా వాటిల్లో ఏంటంటే ఫీచర్స్ ఎగ్జిట్ అయ్యారు. ఏది 11.3 crores ఆఫ్ వర్త్ ఫ్యూచర్స్ని ఎగ్జిట్ అయినట్టు చూపిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వీళ్ళు ఏంటంటే పాజిటివ్గా ఉన్నట్టు చూపిస్తుంది అనమాట డేటా అనేది. రైట్, ఇక మనం చూద్దాం. ఇండియా విక్స్ అనేది ప్రస్తుతం అయితే బెంచ్ మార్క్ని క్రాస్ చేసింది అండ్ మనకి 3.58% పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉందంటే అర్థం ఏంటంటే మనకి వొలటైలిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా రైజ్ అయినాయి అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. 3.58%. ఓకే, US30 అంటే డౌ జోన్స్ మనం కానీ ఒకసారి చూస్తే పాజిటివ్గా అయితే ఉంది. అండ్ ప్రీవియస్గా మనం చూస్తే ఈ యొక్క క్యాండిల్ హై దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ లోలో బాయింగ్ అయితే జరుగుతున్నారు. ఇది ఎట్లా ఉందంటే రెసిస్టెన్స్ దగ్గర హయ్యర్ లెవెల్ దగ్గర మాత్రం ప్రాఫిట్ అండ్ లోవర్ లెవెల్ దగ్గర బాయింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈరోజు మనం చూసే సమయానికి 85 పాయింట్లు దగ్గర దగ్గర పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ గుడ్. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ప్రీవియస్గా మనం హైని మార్క్ చేసుకున్నాం అండ్ లోని మార్క్ చేసుకున్నాం, ఈ లెవెల్ గుడ్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే పైకి వెళ్ళాడు, బట్ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ సెల్లర్స్ ఫుట్ ప్రింట్ అనేది కొద్దిగా కనిపిస్తుంది ఇక్కడ గమనించండి. అండ్ పోర్ట్ఫోలియోలో పర్సనల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే పెరగట్లేదు మిడ్ క్యాప్లో. ఓకే, అండ్ యా దిస్ ఈజ్ కాషియస్ ఫర్ ద టైం బీయింగ్, అంటే కాషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతం మనం ఏంటంటే కొద్దిగా రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను అంతేను. రైట్, అండ్ ఫినాన్స్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనం. అండ్ మనం చూస్తే ఇదే రెసిస్టెన్స్ 21,150. అండ్ నిన్న మనం అప్డేట్ చేసుకున్నాం టెలిగ్రామ్లో ఏమని, ఈ యొక్క 21,150 టార్గెట్ చేస్తాడు అని చెప్పేసి. కాలు పుట్టు రెండు కూడా జీరో చేశాడు అనమాట. ఓకే, వాళ్ళ యాక్టివిటీ అది. సో ఇక్కడ 21,150కి స్ట్రైక్ ఉంది కదా మనకి, ఆ పైన కాల్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేసేసాడు. మనం అనుకోవచ్చు ఇక్కడ 10 పాయింట్లు వచ్చిందని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే 30 minutes యావరేజ్ అనేది తీసుకుంటుంది. మేబీ 2-3 రూపీస్ ఉండొచ్చు కాల్లో, ఇది మిగిలిపోయి ఉండొచ్చు ప్రీమియం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 21,150 పుట్టును కూడా జీరో చేసేసాడు. ఓకే, అందుకే నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను అనమాట ఆ యొక్క లెవెల్స్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు.
ఈ 21,050 కాల్ అండ్ పుట్ టార్గెట్. సారీ 150 కదా ఇది. ఓకే. 100 పాయింట్స్ పైకొచ్చాడు. రైట్. 150. అయితే ఇక్కడ మనకి ఈ 2 లెవెల్స్ కూడా సపోర్టు, రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేసుకుందాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఈ లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకుందాం. హైయర్ లెవెల్‌లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అండ్ ప్రస్తుతం మనం సపోర్ట్ వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్‌లో ఈ యొక్క ఏదైతే క్యాండిల్ ఉందో ఇది మనం సపోర్ట్‌గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే. అండ్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం. నిఫ్టీ అప్ సైడ్ వెళ్తూ ఉన్నాడు నీట్‌గా. బట్ ఇక్కడ కొద్దిగా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. గమనించండి. ఇది మనం రెసిస్టెన్స్‌గా తీసుకుంటాం. రైట్. సో ఏం చేశారు ఇక్కడ ఓపెన్ అయ్యారు కానీ మళ్ళీ ఇక్కడికొచ్చారు. మళ్ళీ పైకెళ్ళారు. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ప్రీవియస్‌గా హైని బ్రేక్ చేసుకొని వెళ్ళారు. సో అగైన్ మనం ఈ పాయింట్‌ని రెసిస్టెన్స్‌గా పెట్టుకుందాం. అండ్ ఈ పాయింట్‌ని మనం ఏంటంటే సపోర్ట్‌గా తీసుకుందాం. అండ్ గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం అయితే హైయర్ హై ఫార్మేషన్‌లో వెళుతూ ఉన్నాడు చక్కగా. 21,000 36 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ చూస్తే మనకి 20,850 రఫ్‌గా నేను తీసుకుంటున్నాను. అంటే 900 150 అండ్ 180 దగ్గర మనకేంటంటే 180 పాయింట్స్ పైన డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కరెక్టేనా? 21,000 కదా ఇది. రైట్. సో ప్రస్తుతం అయితే మనకి గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉంది. అండ్ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ మనం చూస్తే నిఫ్టీలో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి R2 దగ్గర బ్రేక్అవుట్ చేశాడు. మళ్ళీ వచ్చాడు. R1 దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నాడు ఈ లెవెల్ దగ్గర. ప్రీవియస్‌గా ఏదైతే ఉందో 20,750 దగ్గర నిఫ్టీలో. అండ్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. రైట్. సో హైయర్ హై ఫార్మేషన్‌లోనే వెళుతూ ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేజర్‌గా ఈ యొక్క స్వింగ్ అనమాట. రైట్. ఈ స్వింగ్ కలర్ చేంజ్ చేద్దామా? బ్లాక్ పెడదాం. అండ్ 4x పెడదాం. రైట్. ఈ స్వింగ్ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది షార్ట్ టర్మ్ కోసం. అండ్ నెక్స్ట్ మనకున్న టార్గెట్ ఏంటంటే డైరెక్ట్‌గా 21,000 అనుకోవచ్చు అప్ సైడ్. ఓకేనా? నిఫ్టీలో ఈ స్వింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఎటు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్వింగ్ అనేది మనకి 20,778 88 786 సారీ. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అడిగారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది మనకి జెరోదా ఇది ఉంది కదా సెన్సిబుల్. జెరోదాతో లాగిన్ అయ్యాను. జెరోదా ఉంటే మనకి ఫ్రీ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఆప్షన్ చైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే చార్ట్ను ఓపెన్ చేయడం కోసం. ఇక్కడ చూడండి చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఈ చార్ట్ ఓపెన్ చేసినాక మనకేంటంటే ఆప్షన్స్కి రాదు. ఇది ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది డిజేబుల్ అయ్యి ఉంటుంది. మనకి ఆప్షన్స్కి రాదు. ఓన్లీ కొన్నిటికే ఇచ్చారనమాట. నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ వీటికి. సో అక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ మనం సపోజు నిఫ్టీ అని తీసుకుంటున్నాం. నిఫ్టీ అని తీసుకొని టైప్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఎనేబుల్ అయింది. మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈరోజు కావాలంటే ఈరోజు ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి ఎటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రాలేదు. లైవ్లో చేంజెస్ ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా పెడదాం. అప్లై చేద్దాం. ఈ విధంగా రావడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 21,000 దగ్గర మాత్రం సెల్లింగ్ చేశారు ఫ్రెండ్స్ గట్టిగానే కాల్స్. సో ప్రాబబ్లీ అగైన్ ఆ లెవెల్ క్రాస్ అవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. డిఫికల్ట్గా మేబీ ఉండొచ్చు కూడా చూడొచ్చు. ఎందుకంటే మనం అగ్రెసివ్గా అయితే కాల్ సెల్లింగ్ చేసి పెట్టారు కాబట్టి. అండ్ మనం అనుకున్నట్టు 20,007 ఈ లెవెల్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఇది మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. దగ్గర 20,800 కానీ 20,700 దగ్గర కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్ట్ అయితే చూపిస్తూ ఉంది. ఇది నిఫ్టీ విషయానికి వస్తే అది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. 15 మినిట్స్కి వెళ్దాం. సో ప్రొఫైల్లో ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఈ వీక్ అంటే ఈరోజు కదా మనకు ఎక్స్పైరీ ఉంది. సో చూడండి 47,200
ఓకే. రౌండ్ నంబరు ప్లస్ R2 కూడా ఉంది లెవెల్ దగ్గర. అక్కడికి దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. R1 దగ్గర మళ్ళీ సపోర్ట్ అయితే తీసుకున్నారు. బట్ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది గమనించండి. నిఫ్టీ ఏమో ఈ హైని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే వెళ్ళలేకపోయాడు. ఎనీహౌ మనం చూస్తే 47,000 దగ్గర కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. బట్ అంత అగ్రెసివ్‌గా లేదు. సో, మనం 47,200 అండ్ 47,500ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ అయితే లేదు. అదే వండర్‌గా అనిపిస్తుంది నాకు పెద్దగా. ఇక్కడ ఎక్కడా కూడా అగ్రెసివ్ సపోర్ట్ లేదు. సో, ఎనీహౌ ప్రస్తుతానికి మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ చూద్దాం ఒకసారి. అండ్ జస్ట్ కరెంట్ వీక్ చూస్తే మనకి ఎక్స్‌పైరీ 11th కదా! ఓకే. ఫైన్. సో, మనకి 10,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అండ్ చాలామంది ఏంటంటే సైడ్ వేస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 9,900 కాలు, పుట్టు 2 సెల్ చేస్తున్నారు. కొద్దిగా ఇండెసిషన్ జరుగుతుంది కదా! డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసాం డోజీస్. ఐ థింక్ హైకెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్, లోకెళ్ళినప్పుడు బయింగ్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అగ్రెసివ్‌గా మేబీ వెళ్ళకపోవచ్చు పైకి. ఓకే. సో, 10,000 అనేది బెంచ్ మార్క్ అప్ సైడ్, డౌన్ సైడ్ 9,800 అనేది కనిపిస్తూ ఉంది. ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఈ నాలుగిటికే వీళ్ళు ఈ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే. ఫైన్. సో, దీంట్లో కూడా చేంజ్ చేసి చూద్దాం. ప్రస్తుతానికి 21,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చాలామంది కాల్ పుట్ సెల్ చేస్తున్నారు. ప్రాబబ్లీ సైడ్ వేస్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా హై క్రియేట్ చేయలేదు. అండ్ 20,800 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వీటిని మనం ప్రస్తుతం కన్సిడర్ చేసుకుందాం. ఓకే. సో, ఈ లెవెల్ ఏదన్నా బ్రేక్అవుట్ అయితే దెన్ పాసిబుల్గా మనకేంటంటే నెక్స్ట్ ఇమీడియట్గా హై అనేది బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక్కడైతే సపోర్ట్ ఉంది. ఇది రఫ్గా 21,000 దగ్గర. సో, చూద్దాం ఈ లెవెల్ దగ్గర ఏదన్నా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్గా మూవ్ వస్తుంది. లేదు ఫాల్స్ బ్రేక్అవుట్ జరిగిందంటే నెక్స్ట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఓకే. అండ్ టెక్నికల్గా సమరీ చూస్తే నిఫ్టీ బ్యాంక్ స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ 50 స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. డిఎల్ఎఫ్ వ్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఒకసారి ఒక స్టాక్ చూద్దాం. ఓకేనా? స్టాక్స్ మార్నింగ్ డిస్కస్ చేయొద్దు మనం. అండ్ ఒకసారి డిఎల్ఎఫ్ వ్యూస్ చూద్దాం. డిఎల్ఎఫ్ అయితే చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్. ఏది లెవెల్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత 428, దానికంటే ముందు కూడా ఇక్కడ మంచి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. రఫ్గా 300. సో, ఇట్స్ అ మొమెంటమ్ క్యాండిడేట్. ఓకే. సో, ప్రస్తుతం అయితే ఎనీ డిప్ కూడా దీంట్లో ఏంటంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ మొమెంటమ్ క్యాండిడేట్ అనమాట. దీంట్లో వీక్నెస్ అనేది మనకైతే కనిపించలేదు ఇప్పటిదాకా. సో, ఈ స్వింగ్ లో అనేది బెంచ్ మార్క్ మనకి. రైట్. యా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.